ప్రైజ్ అలాడ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని లేవగలుగుతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన గొప్పదైన మీ నామానికి వందనాలు తండ్రి. ఈ రాత్రి లైవ్ను ఆశీర్వదించి అనేక దీవెనకరంగా మార్చండి. ఆటంకాలు తొలగించి మరి యేసు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ, యేసేనా రక్షణ, యేసేనా నిరీక్షణ. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగును గాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడానికి ప్రభుని స్తుతించి కనపడతాం. నీ వంటి వారు లేరు నాయనా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీకు వందనాలు. యోగ్యుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులకు దాసీనుడా నీకు వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడవు, అతి పరిశుద్ధుడవు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, జీసస్, థ్యాంక్ యూ జీసస్. అద్వితీయుడవు, పరిశుద్ధుడవు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీతి న్యాయములేని సింహాసనాధారం, నీతి న్యాయములేని సింహాసనాధారం, స్తుతి యాగములే చేసేద నిరతం, స్తుతి యాగములే చేసేద నిరతం. స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ, స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన కృతజ్ఞత స్తుతి నీకే నా దేవా. తండ్రి అందుకోవా, నీకే నా దేవా. తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన, ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్థన
కృతజ్ఞత స్తుతి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్. మహాగణుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా, స్తుతి దిగి వచ్చారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీకు వందనాలయ్యా ప్రభా. నాయన అయ్యా తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి అయ్యా, ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలయ్యా. అలాగే యవన బిడ్డల హృదయాలు పశ్చాత్తాప ఉద్యమంతో నింపండి, యవన బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపుకున్నట్టు సహాయం చేయండి. నీకు స్తుతులయ్యా, స్తుతులు స్తోత్రాలు. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తాం, నిన్ను మనం స్తుతిస్తున్నాం. సేవకులు ఎప్పుడో వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి, వాళ్ళ గృహాలు గుడాల మీద దీవించమని అడుగుతున్నాను ప్రభా. యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా యెహోషువలే మేము మా ఇంటి వారి యెహోవాను సేవించి కృపను ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. నీకు వందనాలు. బంధువులు స్నేహితులను దర్శించి మాట్లాడుగా తాకమని నడుచున్నా నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శించి నీ దాసుని ప్రభా వాక్య జ్ఞాన ప్రార్థనతో నింపండి. లైవ్ వేయబడిని విడిచిపెట్టదేసయా, ప్రతి కుటుంబం దర్శించండి అయ్యా తండ్రి. నీ వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నానయ్యా. నీకు స్థుతులు స్తోత్రాలు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. అయ్యా నిన్ను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నామయ్యా. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తుంది, నీ వాక్యం బ్రతికిస్తున్నాయా. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్నావు. కేవలం కృపై తండ్రి వందనాలు. అలాగే ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాడిని సంపూర్ణంగా స్వస్థపరచండి అయ్యా, మమ్మల్ని స్వస్థపరచండి యేసయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నల్లిపోతే సకల సమృద్ధి దయచేయండి. నిరాశ నిస్పృహను లేవనెత్తి సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. మేము ఉంటున్న ప్రాంతాలు, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించండి, మా గృహాలు వెలుగును ప్రకాశింపచేయమని అడుగుతున్నాయా. అలాగే ప్రభా నాయన నీకు నిండు వందనాలు తండ్రి. అయా నాయన నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే ప్రభా తండ్రి ఎగ్జామ్స్ వచ్చిన బిడ్డలని ప్రభా మంచి విజయం ఇచ్చావు తండ్రి. నాయన వాళ్ళ హృదయం నిండా నాయన అయా నాయన ఆనందంతో నింపావు ప్రభా, నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను ప్రభా విజయంతో నింపినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సాక్షిగా బ్రతకడానికి కృప అనుగ్రహించమని అడుగుతున్నానయ్యా. అలాగే ప్రభా యేసునామంలో పేద బిడ్డలు ప్రభా ఈ వెండిగడు కట్టుకోలేరు నాయన, వారిని ఒక్కసారి ప్రభు మీరు కనికరించండి అయ్యా. చల్లటి వాతావరణం పంపించండి ప్రభా. యేసునామంలో వారి కొరకు నాయన భారం కలిగి ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మేమేమి చేయలేము యేసయ్యా, ప్రార్థన తప్ప వారికి మంచి సదుపాయాలు, చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ నామంలో ఏదడుతుంది మాకు ఇస్తావట, నీ నామంలో అడుగుచున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలయ్యా. మే నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని గణపరుస్తున్నామయ్యా. ఈ మే నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని గణపరిచే కృపా ధన్యత మాకు దయచేయండి ప్రభా. నేను స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, గణపరుస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాన్ని కట్టిన గోడలని మీరు కొల్చండి అయ్యా. పడితే లైపక్షమని అడుగుతారు. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను అయ్యా. సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చండి అయ్యా. పడితే లైపక్షమని అడుగుతున్నాను. స్తుతులు స్తోత్రాలు అయ్యా. వ్యతిరేకత అంతా యేసునామంలో బంధించండి. అవమానాలు నిందలు యేసునామంలో బంధిస్తున్నామయ్యా. మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తాం. యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటవ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తాం.
ప్రియులరా, దేవుని వాక్యం చెప్తున్న దేశంలో చీకటి ఈ లోకాన్ని, ప్రపంచాన్ని కమ్మేసింది. ఏంటి చీకటి అంటే? మామూలు మనకు కనబడే రాత్రులు వచ్చే చీకట? అది మాత్రమే కాదు. చీకటి కమ్మడం అంటే భ్రమ, లేకపోతే మూర్ఖత్వం. పిల్లల ఒక రకమైన స్వభావం, ఏహి స్వభావం. పిల్లల తిరుగుబాటు ధోరణి, విచక్షణ లేకుండా బ్రతకడం, పాపభీతి లేకుండా, దేవుని భయం లేకుండా, ఎవరి భయం లేకుండా విచ్చలవిడిగా బ్రతకడం, ఇవన్నీ చీకటి వలె ప్రపంచంలో మనుషులందరూ ఆవరించి ఉండటం మనం చూస్తున్నాం. చాలామంది వచ్చారు, మేము దేవుళ్ళు అని చెప్పుకున్నారు, మేము గొప్పవారం అని చెప్పుకున్నారు. కానీ వారి జీవితాలు సరిగ్గా లేక, వారి జీవితాలే వారి ప్రవర్తనే వారి క్యారెక్టర్ని మరి చూపించి తేలిపోయారు. మోసగాళ్ళని రుజువైపోయింది. అయితే ఒకే ఒక ఆయన నిజమైన వెలుగుగా ఆయన చెప్పడం మాత్రం, నేను నిజమైన వెలుగును చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన జీవితాన్ని ఒక వెలుగుగా అనేకులు వెలిగిస్తూ 2000 సంవత్సరాల నుంచి వెలిగిస్తూ, అనేకుల జీవితాలు వెలిగిస్తూ, పిల్లరా మరి అనేకుల జీవితాలు మారుస్తూ, అనేక జీవితాల ఆశీర్వాదకరమైన అనుభవాలు గడిపించిన వ్యక్తి నన్ను అదర్ దాన్, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. నిజమైన వెలుగు. ఈ టైటిల్ ఎవరికి ఉంటుందండి? నిజము అనేది ఒకటే ఉంటుంది. దాని చుట్టూ అబద్ధాలు కొన్ని లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. నిజం మాత్రం ఒకటే. సత్యం అనేది ఒకటే. యేసుప్రభువుని అడిగింది, నేనే మార్గమును సత్యమును జీవం. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎత్తుకు రాలేడు. ఐఎమ్ ద వే అన్నాడు. ఐఎమ్ ది వే. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఎంత ధైర్యం ఉండాలని మాట చెప్పాలంటే, లైఫ్ జీవించి చూపించాడు ఆయన. నా ప్రియులరా, ఆయన నిజమైన వెలుగు, ట్రూ లైట్. నీ జీవితంలో ఒకవేళ ఈ వెలుగు నీ జీవితంలో లేదేమో. వెలిగించబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎన్లైటెండ్. అది వరకు చూడలేని సంగతులు చూడడం, అది వరకు ప్రవర్తించలేనట్టుగా మంచిగా ప్రవర్తించడం, అది వరకు అనుభవించలేని అనుభవాలు అనుభవించడం, అది వరకు చూడలేని విషయాలు చూడడం, దట్స్ లైట్ అండ్ అది వెలిగించబడ్డం. ప్రభు అన్నారు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభమైన పెట్టుతారు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు అంటున్నాడు ప్రభు, మీ వెలుగు, యువర్ లైట్. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద ఇంకొక దగ్గర మార్చుకోవచ్చు అనుకుంటారు. మంచం కింద కొంచెం కింద పెట్టరు. ఎక్కడ పెడతారు దీపాన్ని వెలిగించి? దీపస్తంభం మీద పెడతారు. ఎందుకు? ఇంటి వారందరికి వెలిగివ్వాలి. అలాగే మీ వెలుగు, యువర్ లైట్, అందరి ఎదుట ప్రకాశించాలి. అది ప్రభు అంటున్నాడు ఇక్కడ. ఆ వెలుగుని దేంతో పాటు మీ సత్క్రియలు, మీ సత్క్రియలు అంటే మీ మంచి క్రియలు, మీ ప్రవర్తన. అందుకే ప్రభు అంటాడు కదా, బాప్తిస్మ యోహానుడు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించాడు. ఒకవేళ ఎవరైనా ఈ చెట్టుని ఫలించకపోతానంటే దాని గొడ్డలు ఎక్కడ ఉన్నదట? చెట్లు వేరును ఉంచాడట. ఫలించాలి మన సత్క్రియలు, మన ప్రవర్తన, మన బ్రతుకు, మన లైఫ్ అన్ని జనులకు అది ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి అని దేవుని ఆశ. ఆయన ఉన్నాడు, మనం ఆయన ఉండాలి. ఆయన ఉన్నాడలాగా అలా ఆయన వలె ఉండమని చెప్పాడు. లివ్ లైక్ మీ అన్నాడు. ఆయన వలె మనం జీవించాలి. అందుకే ఆయన మన కొరకు ఏమి ఇచ్చిపోయాడంట? ఆయన తిమోతి పత్రిక
మొదటి తిమోతి పత్రిక 8వ వాక్యంలో మనం చూస్తే ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడు. పేతురుపత్రిక, నాట్ తిమోతి పత్రిక, పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 2:21 మొదటి పేతురు 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిల్లరా, మనం చీకట్లో ఉంటే మేము వన్స్ ఇన్ డార్క్నెస్, అజ్ఞానం అనే చీకటి, అతిక్రమం అనే చీకటి, పాపం అనే చీకటి, అవిధేయత అనే చీకటి, భ్రష్టత్వము అనే తిరుగుబాటు అనే చీకట్లో మనం ఉన్నాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాము. ఆయన వెలుగు, నిజమైన వెలుగు. ఆ వెలుగు మనమే ప్రకాశించింది. మన అతిక్రమాలన్నీ కనిపించాయి. ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. ఇంకెప్పుడు వాటి తోలికి వెళ్ళం ప్రభు అని తీర్మానం తీసుకున్నాం. వెంటనే ఆ తీర్మానం తీసుకున్నాడు. వెంటనే చీకట్లో నుండి ప్రభు మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులో తీసుకొచ్చాడు. ఇట్స్ అ మార్వలెస్ లైట్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్. He brought us to marvelous light. ఎందుకు మార్వలెస్ లైట్ తీసుకొచ్చాడు? ఆయన గుణాతిశయములను చేయటం నిమిత్తం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటం కొరకు. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమి చేయగలడో, ఏమి చేస్తాడో టెల్ ద పీపుల్, ప్రజలకు చెప్పడానికి మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. నువ్వు ఇంకా చీకట్లో ఉన్నావా? ఈ రాత్రి ప్రభు నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. నిజమైన వెలుగు ఆయన లోకములోకి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉన్నాడు. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నిన్ను వెలిగిస్తాడు. నువ్వెవరైనా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ క్రీడ్ అండ్ రిలీజన్ అండ్ రీజియన్, మత, కుల, మత, భాష భేదములు లేకుండా అందరికీ ఆయన ప్రభువు దేవుని వాక్యం వేయబడి. యేసుక్రీస్తు అందరికీ. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. లోకములలో అందరినీ ప్రేమించాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఇంటికి వస్తే ఖచ్చితంగా నిన్ను వెలిగించి, నిన్ను కూడా ఒక దీపస్తంభం మీద ఉంచి, నువ్వు అనేకులకి వెలిగించే బిడ్డగా, అనేకులకు మీ సత్క్రియలు చూపించే బిడ్డగా, నిన్ను కూడా ఆయన నిజమైన వెలుగు నిన్ను వెలుగుగా చేసి, ఎన్నడూ ఆయన పోని దీపంగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచగలడు. ఇది కృప ప్రభు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి తండ్రి, మీరు నిజమైన వెలుగు, మేము కూడా అలా మారాలని, మాలో చీకటి తీసివేయడానికి, మమ్మల్ని వెలిగించి మేము అనేకులకు వెలిగి ఉండటానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని ఉంచడానికి నాయన ప్రభువా, ఆయన మీరు వచ్చారని లేఖంలో మేము చూస్తున్నాం. మీరు నిజమైన వెలుగని మేము ఉన్నాం. చీకట్లో ఉన్నవారిని ఆశ్చర్యకరమైన వెలుగు తీసుకొచ్చే దేవుడు మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి ఈ సందేశం అనేక ఆశీర్వాదకరంగా మార్చాలి. ఇంకెవరైనా చీకట్లో ఉంటే నాయన వారి చీకటంతా తీసివేసి నీ ప్రజల జీవితాల వెలుగుతో నింపండి. తద్వారా అనేకులు ఆ వెలుగులో ఆనందించడానికి సహాయం చేయమని నా ప్రార్థనలకు ఇచ్చినందుకు పొందడం చేస్తూ ఈ సందేశం అనేకులకు ఆసక్తికరంగా మార్చమని యేసు సృష్టిస్తున్న ప్రార్థన అడిగడుకున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం మనందరికీ సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ